నేర్చుకోబోయే అంశం ఏంటి అన్నప్పుడు, యవ్వనుడా బలహీనముగా ఉండవద్దు అనే అంశాన్ని చాలా జాగ్రత్తగా మనమందరం కూడా నేర్చుకుందాము. మరలా చెబుతున్నాను, యవ్వనుడా బలహీనముగా ఉండవద్దు. యవ్వనుడా బలహీనముగా ఉండవద్దు. ఎందుకు బలహీనముగా ఉండవద్దో మనమందరము కూడా దయచేసి ఆలోచన చేయబోతున్నాము. మరి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే మనకు కావలసిన ఈ వాక్యము ఎక్కడుందో మనమందరం కూడా చూద్దాము. మూలవాక్యాన్ని మనం చదువుకుందాము. టైటిల్ ఏంటిది అదన్న చెప్పండి నాన్న పిల్లలు. టైటిల్ ఏంటి? యవ్వనుడా బలహీనముగా ఉండవద్దు. ఎందుకు బలహీనముగా ఉండవద్దు? ఇంతకీ ఈ మూలవాక్యము, ఈ టైటిల్కి సంబంధించిన మూలవాక్యం ఎక్కడుందో మీరందరూ కూడా చూడగలిగితే దయచేసి అందరం కూడా అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక దయచేసి 2వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. ఇప్పుడు తిమోతి గారు అనగానే ఆయన ఏజ్ ఎంతమ్మా? ఆయన ఏ వయసులో ఉన్నాడు? ఆయన తిమోతి గారు బాలుడా? తిమోతి గారు యవనస్తుడా? తిమోతి గారు ఆయన పెద్ద అయినా లేకపోతే వృద్ధుడా? ఎవరైనా ఆయన తిమోతి గారు ఏ ఏజ్లో ఉన్నాడు? ఆయన తిమోతి గారు యవ్వనములో ఉన్నాడు. ఏ స్టేజ్లో ఉన్నాడు? ఆయన యవ్వనములో ఉన్నాడు. తిమోతి గారు యవ్వనములో ఉన్నాడు. కనుకనే మనము చదువుకుంటాము. 22వ వచనంలో ఏమన్నాడో చూడండి. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము. అంటే యవ్వనములో ఉన్నాడు తిమోతి గారు. ఇప్పుడు చెబుతున్నాడు. మరి 2వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఎలా ఉండాలి అట? క్రైస్తవుడా, యవ్వనుడా ఎలా ఉండాలి అట? బలహీనముగా ఉండవద్దు. మనము బలహీనముగా ఉండవద్దు. మనం ఎలా ఉండాలి అంటే స్ట్రాంగ్గా ఉండాలి. ఎలా ఉండాలట? మనము బలంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, బలముగా ఉండాలి. మనము శరీరరీత్యా శారీరకముగా బలహీనముగా ఉన్నా పర్వాలేదు, కానీ ఆత్మీయముగా మాత్రము బలముగా ఉండాలి. మీరు శరీరము బలముగా ఉండాలని చాలామంది వాకింగ్లు కానివ్వండి, రన్నింగ్లు కానివ్వండి, జిమ్కి వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తున్నారు అంటే శరీరముకు బలము పెంచుకోవడానికి, శరీరానికి బలం పెంచుకోవడానికి. శరీరకముగా బలహీనముగా ఉన్న పర్వాలేదు, కానీ ఆత్మీయముగా బలముగా ఉండాలి. ఆ ఆత్మ బలము పొందుకునే జిమ్మే ఇదిగో ఇప్పుడు మీరు కూర్చున్నది. ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తున్నారనమాట? జిమ్ చేస్తున్నారు. జిమ్ చేయటం అంటే వాక్యం వింటున్నారు. వాక్యం ఎందుకు వింటున్నారు? మీరు ఆత్మీయముగా బలహీనముగా ఉండవద్దు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు. అందుకే నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. మరి మనము ఏ విషయాల్లో బలహీనముగా ఉన్నామో రిఫరెన్స్ రాసుకునే వాళ్ళు రాసుకోండి. రోమా పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు గల ఆ వాక్య భాగాలు మనం చదివినట్లయితే మనము బలహీనులము అంటున్నాడు. రోమా పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం త్వరగా చదువురా తల్లి. ఏలయనగా మనము బలహీనులము. ఎందులో బలహీనులము? పాపము చెయ్యకుండా ఉండలేని బలహీనులము. నంబర్ 1 మనము బలహీనులము. ఏ విషయంలో? పాప విషయంలో బలహీనులము. తర్వాత చదవమ్మా. రెండవది ఏంటంటే భక్తిహీనులము. బలహీనులము, రెండవది భక్తిహీనులము. రైట్, చదవమ్మా. దేవుడు మన ఎడల వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మూడవ చెబుతున్నాడు, మనము పాపులము, మనము బలహీనులము, భక్తిహీనులము, పాపులము. తర్వాత 10వ వచనం చదువురా. 10వ వచనము, ఏలయనగా శత్రువులమై ఉండగా. దేవునికి మనము ఏమైపోయాము? శత్రువులము.
ఎన్ని విషయాలు బలహీనముగా ఉన్నాం మనము? బలహీనులము పాప విషయంలో, భక్తిహీనులము, మూడవది ఏమంటున్నాడు? పాపులము, నాలుగోది ఏమంటున్నాడు? శత్రువులము. ఈ విధముగా మనము బలహీనముగా ఉంటున్నాము. మరి ఇలా బలహీనముగా ఉంటే ఏంటి ప్రాబ్లము? ఎందుకు బలవంతుడుగా ఎందుకు ఉండాలి అన్నప్పుడండి, ఎందుకు బలహీనముగా ఉంటే ప్రాబ్లం ఏముంది అంటే, ఎవరైతే బలహీనముగా ఉంటారో, ఆత్మీయముగా ఎవరైతే వీక్ ఉంటారో వారిని సాతాను అటాక్ చేస్తాడు, సాతాను పడగొడతాడు. ఎవరిని చెప్పాలి? ఎవరిని? బలహీనులను. ఎవరైతే ఆత్మీయముగా బలహీనముగా ఉంటారో వారినే సాతాను అటాక్ చేస్తాడు, వారినే పడగొడతాడు. బలవంతుల జోలికి వాడు రాడు. ఎవడు రాడు? సాతానుగాడు బలవంతుల జోలికి రాడు, బలహీనుల జోలికి వస్తాడు, వారిని పడగొడతాడు. నిజంగా సాతాను బలహీనుల జోలికి వస్తాడంటే సాతాను బలహీనుల జోలికే వస్తాడు. ఒక మాట మీరు చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము, ఇక్కడ 25వ అధ్యాయము. అయితే సందర్భం ఏంటంటే, ముందు మీకు సందర్భం తెలియాలి. నన్ను చూడండి. సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వస్తున్నప్పుడు అమాలేకీలు అనేవాళ్ళు యుద్ధానికి వస్తారు కదా. యుద్ధానికి వచ్చినప్పుడు అప్పుడు మోషే గారిని చెయ్యెత్తుతారు. మోషే గారు చెయ్యెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలవటం, చెయ్యి కింద పెట్టినప్పుడు తర్వాత అమాలేకీలు గెలవటం, ఇలా ఈ సందర్భం జరుగుతుంది. అక్కడ దేవుడు ఒకటి రాయిస్తాడు, అసలు అమాలేకీలు అనేవాడు భూమి మీద ఉండకుండా నేను తుడిచేస్తాను, రాయి మోషే అని అప్పుడు మోషే గారి ద్వారా గ్రంథంలో దేవుడు రాయిస్తాడు. ఇది సందర్భం. ఇది ఎక్కడ ఉంటుందంటే నిర్గమకాండంలో మనకు 17వ అధ్యాయం 8వ వచనం నుండి 16వ వచనం వరకు గల సందర్భంలో ఇది జరిగింది. ఇప్పుడు దీన్నే మరలా మోషే గారు రిమెంబర్ చేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి ఉపదేశించటము, ద్వితీయోపదేశ కాండము. ఇప్పుడు దాన్ని ఆ యొక్క ఇన్సిడెంట్ని మరలా మోషే గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 17-18 వచనాలు మనము చదువుకుందాము. 17-18 వచనాలు చదువుకుందాం. చదువు నాన్న, గట్టిగా చదువు నాన్న. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు మీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు అంటున్నాడు. అతడు అంటే అమాలేకీయులు. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసియున్నప్పుడు నీ వారిలో నీ వెనక ఉన్న బలహీనులందరినీ హతము చేసెను. ఎవరిని హతం చేశాడట? అమాలేకీలు ఎవరిని హతం చేశారట? ఇశ్రాయేలీలలో బలహీనులను. ఇంతకీ ఇశ్రాయేలీలలో ఎంతమంది ఉన్నారు బలవంతులు, కాల్బలము, యుద్ధం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 6,03,550 మంది ఉన్నారు. ఇశ్రాయేలీలు యుద్ధం చేసేవారు ఎంత ఉన్నారు? కాల్బలం ఎంత ఉన్నారు? 6,03,550 మంది. దానికి రిఫరెన్స్ కూడా నిర్గమకాండము 38వ అధ్యాయము 26వ వచనంలో మనకు కనబడుతుంది. తర్వాత చదువుకోండి. రైట్. ఇప్పుడు ముందు వరుసలో ఎవరున్నారు? బలవంతులు ఉన్నారు. ఆ తర్వాత ఎవరుంటారు? వాళ్ళ భార్యలు ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు? యవనస్తులు. ఆ తర్వాత ఎవరుంటారు? వాళ్ళ పిల్లలు. ఆ తర్వాత ఎవరుంటారు? వృద్ధులు ఉంటారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, వీళ్ళందరిలో బలహీనులు ఎవరు అంటే స్త్రీలు బలహీనులు, ఆ తర్వాత పిల్లలు బలహీనులు, ఆ తర్వాత వృద్ధులు బలహీనులు. ఇప్పుడు ఈ బలహీనుల మీద పడి అమాలేకీయులు ఏం చేశారు? వారిని చంపేశారు. ఇప్పుడు ఈ అమాలేకీయులే సాతానుకు ఒక సాదృశ్యముగా ఉన్నారు. ఇప్పుడు సాతాను కూడా ఎవరిని పడగొడతాడు అంటే బలవంతుల జోలికి రాడు. వాడు బలవంతుల జోలికి రాడు. ఎవరి జోలికి వస్తాడయ్యా అంటే వాడు ఇదిగోనండి బలహీనుల జోలికి వస్తాడు. నువ్వు బలహీనముగా నువ్వు ఉంటే వాడు నీ దగ్గరికి వస్తాడు, నిన్ను పడగొడతాడు. బలవంతులను టచ్ చేయడు వాడు వాక్యములో బలవంతుల జోలికి రాడు. వాడు బలహీనుల జోలికి వస్తాడు,
వాళ్ళను పడగొడతాడు. అందుకే సాతాను గురించి మీరు చూడగలిగితే లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఒక దయ్యం పేరు చూడండి. ఏం దయ్యం అది? 18 ఏండ్ల నుండి. ఏ దయ్యం అటండి ఇది? ఏ దయ్యం అటండి ఇది? బలహీనపరచు దయ్యము. బలహీనపరచు దయ్యము అంటే దయ్యం ఏం చేస్తుంది? బలహీనపరుస్తుంది. ఇంకా 16వ వచనం కూడా మనం చదవగలిగితే 16వ వచనము, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. సాతాను ఏ విధముగా బలహీనపరుస్తాడంటే, ఇదిగోనండి, సాతాను శారీరకముగా బలహీనపరుస్తాడు, మానసికంగా బలహీనపరుస్తాడు, ఆర్థికముగా వాడు బలహీనపరుస్తాడు, తర్వాత ఆత్మీయముగా వాడు బలహీనపరుస్తాడు. శారీరకముగా, మానసికముగా, ఆర్థికముగా, తర్వాత మానసికముగా కృంగదీస్తాడు, బలహీనపరుస్తాడు. అందుకే మనం ఆలోచన చేయగలిగితే ఎవరైతే బలహీనులుగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వస్తాడు, నెమ్మదిగా వాళ్ళలో దూరుతాడు. ఒకరోజు వర్షం పడుతుందట. ఒకరోజు వర్షం కురుస్తూ ఉంటే, అమ్మకి వర్షం కురుస్తూ ఉంటే ఒక ఎలుక తన పిల్లలతో తన గూటిలో ఉందట. ఎలుక తన పిల్లలతో తన గూటిలో ఉంది. ఇప్పుడు విపరీతమైన వర్షం కురుస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఒక పందికొక్కు ఆ ఎలుక గూడులో తలబెట్టి ఉందటండి. అప్పుడు పందికొక్కును చూసి ఎలకన్నదట, అదేంటి నువ్వు మా ఇంటికి వచ్చి నా గూటులోకి వచ్చి నీ తల లోపల పెట్టావేంటి అన్నప్పుడు, అప్పుడు పందికొక్కు అందట బ్రతిమలాడుతూ, అదిగో బయట విస్తారమైన వర్షం కురుస్తూ ఉంది కాబట్టి తలే కదా లోపల పెట్టింది, కాస్త అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ అందట. సరేలే వర్షం కురుస్తుంది కదా అని ఎలక కూడా పోనీలే అనుకుంది. పోనీలే అన్న కాసేపటికి 2 చేతులు లోపల పెట్టిందట. అదేంటి నువ్వు తలే పెడతానన్నావు కదా, చేతులు పెట్టావు ఏంటంటే, వర్షంలో తడుస్తూ ఉన్నాను ప్లీజ్ అంటే, సరే చేతులు కూడా పెట్టింది. మెల్లగా దాని యొక్క నడుమును లోపల పెట్టిందట. నడుమును కూడా లోపల పెట్టిందట. అదేంటి నువ్వు తల పెట్టావు, చేతులు పెట్టావు, నడును పెట్టావు, ఆ తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నావు? అబ్బా వర్షం కురుస్తూ ఉండండి ప్లీజ్ అండి, తర్వాత వెళ్ళిపోతానండి అన్నదట. తర్వాత మొత్తానికి లోపలికి వెళ్ళిపోయిందట. పందికొక్క ఏం చేసింది? ఈ ఎలక గూటిలో లోపలికి వెళ్ళిపోయిందట. ఇప్పుడు ఎలక అరుస్తూ ఉంది, నువ్వు లోపలికి వచ్చేసావు మాకే సరిపోదు అది ఇదని అరుస్తూ ఉంటే, అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అన్నదట పందికొక్కు. నేను లోపలికి రావటం నీ ప్రాబ్లం అంటే, అవును నా ప్రాబ్లం. అయితే నువ్వు బయటికి వెళ్ళందట. ఏమందట? అయితే నువ్వు బయటికి వెళ్ళు అంటే, ఇది మీకు ఎందుకు చెబుతున్నానంటే సాతానుగాడు కూడా నెమ్మదిగా మీ దగ్గరకు వస్తాడు. చిన్నగా వస్తాడు. వాడు ఎప్పుడైతే మీ లోపలికి వచ్చాడో ఇక వాడు ఏం చేస్తాడంటే అక్కడ పాతుకుపోతాడు, ఇక బయటికి వెళ్ళడు వాడు. నువ్వు ఎంత సాతాన పో అన్నవాడు పోడు. ఎందుకు? నెమ్మదిగా లోపలికి వచ్చాడు. ఎవరి లోపలికి వస్తాడు? బలహీనుల లోపలికి వస్తాడు. మీ అందరికీ తెలుసు సంసోను గారు ఎంత బలవంతుడు. ఆయన గాడిద ఎముకతో ఆయన ఏం చేశాడు? 1000 మందిని చంపాడు ఆయన. అవునా కదా? 1000 మందిని చంపాడు. ఏదో 100 మందిని చంపినోడే హీరో, అది ఒట్టిదే. అది 100 మందిని చంపినోడు హీరో. మరి 1000 మందిని చంపాడు సంసోను గారు, 1000 మందిని. అలాంటి బలవంతుడు. ఆయనకు ఒక వీక్ పాయింట్ ఉంది. ఎక్కడికి వెళ్ళాడు? గాజాకి వెళ్ళి ఒక అమ్మాయిని చూశాడు. అమ్మాయి పేరేంటి? ఏం పేరు? దెలీలాని చూశాడు. కత్తిలాగుంది అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఇక ఈ అమ్మాయి అని మొత్తం మీద ఫిక్స్ అయిపోయాడు. వెళ్ళాడు. ఆ వీక్ పాయింట్ ఉంది ఆయనకి. ఎవరికి ఉంది అది? ఆయనకు తెలియలే. దెలీలా అయిన ప్రాణం తీస్తుందని ఆయనకు తెలియలే. ఏమైపోయింది? దెలీలా మొత్తం మీద అడిగింది, ఐ లవ్ యూ అంటున్నావు, నీ బలం ఏడుందో చెప్పటం లేదు, ఐ లవ్ యూ అని అంటున్నావు అని అలాగా మొత్తం మీద అంత ఈజీగా చెప్పడం అనమాట సంసోను గారు కూడా నిజం. ఆ తర్వాత చెప్పటము, ఆ తర్వాత సంసోను గారిని బంధించారు. ఆ తర్వాత కనుగుడ్లు పీకేశారు, కనుగుడ్లు తీసేశారు బయటికి.
ఎందుకు? ఏ కనుగుడ్లతోనైతే సంసోను గారు చూశారో ఆ కనుగుడ్లే ఊడబెరికారు. పప్పు రుబ్బేవాడిగా మారిపోయాడు సంసోను గారు. ఎందుకు? ఆయనలో ఉన్న వీక్ పాయింట్ ఏముంది? ఆయనలో ఉన్న వీక్ పాయింట్, ఆయనలో ఉన్న వీక్ పాయింట్ ఏంటి? అమ్మాయిల దగ్గరికి వెళ్ళాడు, దెలీల దగ్గరికి వెళ్ళాడు. ఆ వీక్ పాయింట్ వల్ల సాతానికి ఏమైందంటే అది స్ట్రాంగ్ పాయింట్ అయింది, అది స్ట్రాంగ్ పాయింట్ అయింది. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, యవనస్తులారా, నా పిల్లలారా, వాక్యములో బలవంతులుగా ఉండండి. ఒకటి అడిగినామంటే చెప్పగలగాలి. పోయిన వారం ఏం తిన్నామంటే గుర్తుంటుంది. పోయిన వారం ఏం బట్టలేదు. ఎప్పుడైనా పోయిన వారం వేసుకొచ్చిన బట్టలు ఒకసారి చర్చికి వేసుకొచ్చారా? ఎందుకు వేసుకొని రావటం లేదంటే మీకు గుర్తుంది కాబట్టి. మీకు గుర్తుంది కాబట్టి. మరి ఏం విన్నారు? ఎందుకు గుర్తుండటం లేదు అంటే మీరు ఎలా వింటున్నారు? కాబట్టి మనం ఎప్పుడు కూడా, మీరు ఎందులో వీకున్నా పర్వాలేదు, కానీ వాక్య విషయంలో మాత్రం మీరు వీకుండకండి. వాక్య విషయంలో వీకున్నారా, వాడు స్ట్రాంగ్ పాయింట్ చేసుకుంటాడు, వాడు మనల్ని దెబ్బ కొడతాడు. అందుకే అంటున్నాడు, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము, బలవంతుడవు కమ్ము. ఎందుకంటే వాడు తిరుగుతున్నాడు, వాడు తిరుగుతున్నాడు. మరి 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునాని వెదకుచు తిరుగుచున్నాడు. ఇప్పుడు మనము మన ఇళ్ళలోకి వస్తారు కదమ్మా, ఎవరు వస్తారు? మన గృహాల దగ్గర పాత సామాన్లు కొంటామని వస్తూ ఉంటారు కదా. ఏం కావాలి వాళ్ళకు? పాత సామాన్లు కావాలి. సాతానికి ఎవరు కావాలి? వాడు కూడా తిరుగుతున్నాడు. ఎవరి కోసం తిరుగుతున్నాడు? వాడు బలహీనముగా ఎవరున్నారో వాళ్ళ కోసం తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడంటే వాళ్ళను మింగడానికి. పాము మింగుతుందా, కొరుక్కొని తింటుందా? పాము మింగుతుందా, కొరుక్కొని తింటుందా? మింగుతుంది. అలాగే సాతాను కూడా మింగుతున్నాడు. ఎందుకు మింగుతున్నాడు అని మనకి టైం తక్కువ ఉంది. ఎగ్జామ్కి వెళ్ళాలి, 5 నిమిషాలు ఉంది. ఎట్లా తింటాం మనం? హడావుడిగా నవలమండి, తొందర మింగుతూ వెళ్ళిపోతాం మనం. అలాగే వాడు కూడా మింగుతున్నాడు. ఎందుకంటే వాడికి టైం లేదు. ఎవరిని మింగుతున్నాడు అంటే బలహీనులను మింగుతున్నాడు. బలవంతుల జోలికి రాడు వాడు. సింహం ఉంది. సింహం అది బలము కలిగిన జంతువు కదా. అది బలం కలిగిన జంతువేనా? బలం కలిగిన జంతువే. మరి ఆ సింహం గురించి మనం ఆలోచన చేయగలిగితే, సింహము అది ఎంత బలము కలిగిందో మనం ఆలోచన చేయగలిగితే, అలాగే సాతాను కూడా గర్జించు సింహము వలె అని మనం చదువుకుంటున్నాము. ఏమని చదువుకున్నాం మనము? సాతాను కూడా గర్జించు సింహం వలె. సింహముకు ఆకలేసింది అనుకోండి, ఇప్పుడు ఇది బలమైన జంతువు కదండి. సింహముకు ఆకలేసినప్పుడు అది గర్జిస్తుందట. అది కొన్ని కిలోమీటర్లు వినబడుతుందట. దాని వాయిస్, దాని గర్జన కొన్ని కిలోమీటర్లు వినబడుతుందట. అది గర్జించినప్పుడు బలముగా ఉన్న జంతువులన్నీ పరిగెత్తుకొని తప్పించుకుంటాయట. బలహీనముగా ఉన్న జంతువులు, ఈ వృద్ధాప్యంలో ఉన్న జంతువులన్నీ దానికి ఆహారం అయిపోతాయట. అందుకే అంటున్నాడు, వాడు తిరుగుతున్నాడు, బలహీనులను మృంగడానికి వాడు తిరుగుతున్నాడు. మరి ఇవన్నీ మనం వెళ్ళగొట్టాలంటే ఎలాగంటే, యాకోబు పత్రిక పక్కనే ఉంటుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయము యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. వాడిని ఎదిరిస్తే పారిపోతాడా? అప్పుడప్పుడు మీరు మనకు ఈ జాగ్రఫీ ఛానల్ కానీ, యానిమల్ ప్లానెట్ కానీ చూస్తున్నప్పుడు ఏదైనా ఈ ఈ ఈ వేటి జంతువుల వెనకాల సింహం పడ్డప్పుడు అవి అప్పుడప్పుడు వెనకకి తిరుగుతాయి. వెనక తిరిగినప్పుడు సింహాలు భయపడుతూ ఉంటాయి, పులులు భయపడుతూ ఉంటాయి. అంటే ఎప్పుడు భయపడతాయి? అవి ప్రాణం పోతుందేమో పరిగెత్తుతాయి. కానీ ఎప్పుడైతే వెనకకు తిరిగి నిలబడ్డాయి అనుకోండి, కొన్ని బర్రెలు కానివ్వండి వెనక తిరిగి వెళుతూ ఉంటాయి. అప్పుడప్పుడు వాటిని పొడుస్తూ ఉంటాయి. అంటే వాడిని ఎదిరిస్తే వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. ఎప్పుడు ఎదిరించాలంటున్నాడు? ఏమంటున్నాడు 7వ వచనంలో? కాబట్టి దేవునికి లోబడి ఉండండి. ఫస్ట్ మనం ఎవరికి లోబడాలి?
దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఎప్పుడైతే బలముగా ఉండి మీరు వానిని తరిమారు, అసలు వాడు మీ దగ్గరికే రాడు. అసలు వాడు మీ దగ్గరికే రాడు. ఎప్పుడు మనము బలముగా ఉంటే. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో, 4వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడో చూడండి. యేసు సాతానుతో ఏమన్నాడు అంటే, సాతానా పొమ్ము. పొమ్ము అన్నాడా, రమ్మన్నాడా? మనం ఏమంటాము? బలహీనంగా రమ్మని మనం అంటాం. కానీ యేసువారు ఏమన్నారు? సాతానా పొమ్ము, సాతానా పొమ్ము అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనం ఎలా ఉండాలి అంటే సాతానును ఎదిరించాలి. అప్పుడప్పుడు కుక్క మన ఇంటికి వచ్చింది అనుకోండి, ఏదైనా కుక్క మన ఇంటికి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? ఏమే ఊకే మా ఇంటికి వస్తున్నావు, రావద్దని చెప్పాను కదంటే అది ఇట్లా చూస్తూ ఉంటుంది, గమనించండి. అంటది ఇట్లా. అప్పుడు అదేమనుకుంటుంది అంటే ఈ పిచ్చి ఉన్నట్టున్నది, పిచ్చిది ఉన్నట్టున్నది, ఊకే నాకు ఏదేదో చెప్తా ఉంది అనుకుంటుంది. అదే మీరు కనుక కర్ర పట్టుకొని హట్ అని ఎలగొట్టారు అనుకోండి, ఇంకోసారి వచ్చింది అది, దాని మీద రాయో కర్ర ఇసురు కొట్టండి. అలాగే మనము కూడా సాతాన్ని ఏం చేయాలట? సాతాన్ని ఇదిగో ఎదురించాలి. సాతాన్ను ఎదిరించాలి. చిపో అని సాతాన్ని మీరు ఎదిరించగలిగితే వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. సాతానుకు అవకాశం ఇచ్చారా, వాడు మనలో పాతుకుపోతాడు. ఇక బయటికి పోడు వాడు బయటికి పోడు వాడు ఇక. ఒకరోజు ఒక వేటగాడు పులిని పడదామని వలేశాడు. వల సెట్ చేశాడు. ఇలా పులి పడుతుందని వేటగాడు వెళ్ళిపోయాడు. ఆ మార్గం గుండే ఒక అడుక్కునేవాడు వస్తున్నాడట. అడుక్కునేవాడు వస్తుంటే నెమ్మదిగా పులి పిలిచింది, నాయనా ఇట్రా, మనిషి ఇట్రా అని పిలిచిందట. ఇదేంటి నన్ను పిలుస్తూ ఉందని ఈ అడుక్కునేవాడు పులి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పులి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు పులి అంటుందట, నేను ఈ వలలో చాలా ఇబ్బంది పడుతున్నాను, ప్లీజ్ నన్ను వదిలేయవా అంటే, అమ్మో నువ్వు క్రూర జంతువు, నువ్వు బయటకు వచ్చిన తర్వాత నన్ను తినేస్తావు, నేనెట్లా నీ మాట నమ్మేదంటే, లేదు నేను నీకు హెల్ప్ చేసేవాడిని, నేను తినేస్తానా అని అంటే, అలా మాయ మాటలకి పాపం ఆ అడుక్కునేవాడు ఏం చేశాడంటే నమ్మి తినదేమో అని ముడిప్పగానే బయటికి వచ్చింది. పులి బయటకు వచ్చి ఇప్పుడు అంటుంది, రాత్రి అంతా నాకు ఆహారం లేదు, ఆకలితో ఉన్నాను, ఇప్పుడు నువ్వు నాకు బలి కావాలంటుంది. ఎవరిని? అడుక్కునేవాడిని, కాపాడిన వాడిని. ఇప్పుడు ఏమంటుంది? నాకు ఆహారం కావాలి. అదేంటి, నువ్వు నన్ను తిననన్నావు కదా. అప్పుడు ఆ మాట, ఇప్పుడు ఈ మాట. ఈలోపు ఇక తినబోతూ ఉంటే నక్క వస్తుంది. అప్పుడు ఈ అడుక్కునేవాడు ఉండు నన్ను తింటావు, కానీ ముందు నక్కతో మాట్లాడిన తర్వాత నక్క ఏది రైట్ అంటే అదే దాన్ని చేద్దాం అన్నప్పుడు, అప్పుడు నక్క అంటే నక్క జీతులు తెలుసు కదా మనకు. నక్క వస్తుంటే అప్పుడు చెప్పుకున్నారట, ఇద్దరు అన్నారట, ఇదిగో ఈయన నన్ను విడిపించాడు, ముడి తీసాడు, నన్ను బయటికి వచ్చాను. అప్పుడు నక్క అన్నదట, అవును పులి చెప్పిందే రైట్ అన్నదట. అంతా మీరిద్దరు చెప్పింది బాగానే ఉంది, కానీ ఒకసారి డెమో చూపించండి అన్నదట నక్క. ఎందుకంటే నక్క జిత్తులు కదా. డెమో చూపించండి అనగానే పులి మళ్ళీ ఆ యొక్క వలలోకి వెళ్ళిపోయింది. ఈయన ముడేశాడు, తర్వాత బయట ఉన్నాడు. ఇప్పుడు పులి బతిమలాడుతుంది అడుక్కునేవాడిని. బతిమలాడుతుంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పబోతా ఉంటే అప్పుడు నక్క అన్నదట, వారి పిచ్చోడా, దాన్ని లోపలికి పంపించడానికే నేను డెమో చూపించమన్నాను, పరిగెత్తు, అది బయట ఉంటే నిన్ను తింటుంది, నన్ను తింటుంది, పరిగెత్తు అని ఇద్దరు పరిగెత్తారట. ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, మనము కూడా పాపం అనే ముడిపామనుకోండి, ఎవరు వస్తారు మనల్ని మింగడానికి? సాతాను బయటికి వస్తాడు, సాతాను వస్తాడు, మనల్ని మింగేస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడవు కన్ను. వాక్యములో బలవంతుడవు కావాలి, వాక్యములో నువ్వు బలవంతుడవు కావాలి, అప్పుడు సాతానుకు నీవు లొంగవు. అందుకే అంటున్నాడు. ఇంతకుముందు మనం చదువుకున్న మాట చదువుకొని ముగించుకుందాము. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఎందుకు బలవంతులు కావాలి? ఎందుకు కావాలి?
సాతాను నుండి కాపాడబడడానికి మనము బలవంతులము కావాలి. ఎవరి మీద పడతాడు వాడు? బలహీనుల మీద పడతాడు, బలహీనుల మీద పడతాడు. కాబట్టి వాక్యము బాగా చదువుకొని వాక్యమును బట్టి మీరు బలవంతులు అవుతారు. వాక్యము దగ్గరున్నా కూడా దానిని మీరు యూజ్ చేసుకోకుండా బలహీనులు అవుతారో మీకే నిర్ణయాన్ని విడిచిపెడుతున్నాను. దావీదు గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? యెహోవా నా బలమా అన్నాడు. యెహోవా నా బలమా అన్నాడు. మీరు బలముగా ఉంటే, మీరు బలముగా ఉంటే సాతాను మీ జోలికి రాడు. అందుకే యవనుడా బలవంతుడుగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్.